శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా కన్యారాశి వారికి రాశియందు కుజగ్రహ సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కూడా తొందరపాటుతనం కనబడుతూ ఉంటుంది. తొందరగా పూర్తవ్వాలనే ప్రయత్నంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా పని ప్రారంభించడం వల్ల ఆ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఉన్న ఉద్యోగాన్ని మారాలని ప్రయత్నం చేస్తున్నా కొంతవరకు దాన్ని తాత్కాలికంగా విరమించుకోవడం మంచిది. ప్రస్తుతం ఈ శనిగ్రహ వక్రగమనంతో రాశిలో ఉన్నటువంటి కుజునిపై దృష్టి పెట్టడం వల్ల మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు కొన్ని విమర్శలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మీరు వ్యక్తిగతంగా ఎంత కృషి చేసినా, ఎంత సాధన చేసినా తగిన గుర్తింపు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ, వాహనాలు అవి వేగంగా నడుపుతున్నవారు చిన్నపాటి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అన్నది చాలా వరకు చెప్పుకోదగ్గ సూచన. అయితే 11వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కలయిక వ్యక్తిగత ప్రయత్నంతో వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఉన్నత హోదాలో ఉన్నటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏదో విధంగా మీకు సహకరిస్తారు. వ్యక్తిగత ప్రయత్నంతో చేసే ప్రయత్నాలు, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు, వృత్తిపరమైన సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పుడన్నా శనిగ్రహ ప్రభావం లగ్నం మీద ఉన్న, దశమ భావం మీద ఉన్న, అంటే ఏ భావం మీద శనిగ్రహ ప్రభావం ఉన్నప్పుడు కూడా ఆ ప్రయత్నం ఆలస్యం అవుతుంది తప్ప కంపల్సరిగా ఏదో ఒక సమయంలో ఆ చేసే ప్రయత్నం అన్నది సక్సెస్ఫుల్గా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అయితే శని వక్రగమనం ఉండడం, అంటే ఏ గ్రహం వక్రించినా ఆ వక్రగ్రహ ప్రభావం ఏ భావం మీద ఉంటే ఆ భావ ప్రయత్నాలు 1-2 సార్లు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంపై కుజగ్రహ దృష్టి ఉండడం వల్ల మీరు ఏదైనా గృహం కానీ, వాహనం కానీ, ఏదైనా సైట్ కానీ కొనగాలనే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు దగ్గరగా వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ చతుర్థ స్థానాన్ని దశమ దృష్టితో శని భగవాన్ని వీక్షిస్తుంటారు. ఈ ప్రభావం వల్ల విద్యార్థులు విద్య యందు తగిన శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. సొంత గృహ నిర్మించుకోవాలని, కొనాలని మీ యొక్క ఆలోచన ఏదో విధంగా వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా మాత్రం సహాయ సహకారాలు కంప్లీట్గా మీకు దొరుకుతూ ఉంటాయి. అంటే మీరు ఇల్లు కొనుక్కోవడానికో, స్థలం కొనుక్కోవడానికో తగిన ధనం మీకు రెడీగా ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక సహకారం చేయడానికి కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ భావాన్ని చూస్తున్నాడు. పైపెచ్చు చతుర్థ భావాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీరు సొంత గృహం లేదంటే ఏదైనా ఒక నివాస స్థలం కొనాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. అయితే ఒక ప్రయత్నం ఫెయిల్ అయినా మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎవరైతే మీకు ఇంతకాలం శత్రువులుగా ఉన్నారు అనుకుంటారో, మీరు శత్రువులు అనుకుంటున్నారు, మీకు ఈ సమయంలో సహాయపడి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి వారు కూడా చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. అయితే మీరే తొందరగా ఎవరిని నమ్మకపోవడం వల్ల వారు మంచివారైనప్పుడు కూడా వారిని మీరు చెడ్డవారుగా భావించి దూరం చేసుకోవడం జరుగుతుంది. మీ దగ్గర ఎవరైతే ఉన్నారో వారిని మంచివారు అనుకొని వారి మాటలు నమ్మి మోసపోవడం జరుగుతుంది. కొద్దిగా విచక్షణ ఉపయోగించి ఏదైనా మీరు స్వయంగా ఇలాంటి పెద్ద వ్యవహారాలు చేస్తున్నప్పుడు స్థిరాస్తి అమ్మి కొనుగోలు ప్రయత్నంలో మీకు మీరుగా దగ్గరుండి చూసుకోవాలి తప్ప ఇతరుల మీద ఆధారపడినా, ఇతరులను ఆశ్రయించిన కొంత ధనం వృధాగా పోయే అవకాశం ఉంది. గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి.
అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం, అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు. సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా, అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా, సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా, చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగినెంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు. ఒక 7 సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లైతేనే, ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు. అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో, అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా, ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. నెలకు 3 లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా 0 స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దోషం ఉన్నా, ఈశాన్య భాగంలో వంట చేస్తున్న యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది. అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి, స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరీగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది బయట అవ్వచ్చు, లోన అవ్వచ్చు, ఏ విధంగా ఆగ్నేయ దోషం అవ్వచ్చు, వీధిపోటు అవ్వచ్చు. రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా, మీ తండ్రి గారి వారితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో, ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగం రానకపోవడం, మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరీగా ఈశాన్య భాగ దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు. సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయం అవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని, అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. ఏదో జాతకం చూపించుకొని తూతు మంత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం, లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం, దానివల్ల అయితే పరిష్కారం అవ్వవు, సమస్యలుగానే ఉండిపోతాయి. కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి, జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు, ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాస్తు, జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది. లేకపోయినా పెద్దగా పర్వాలేదు, కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం, ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి
మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. స్వస్తి.